సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్ నాలెడ్జ్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే కేటీఎం కంపెనీ వాళ్ళు రీసెంట్ గానే మన ఇండియన్ మార్కెట్ లో కేటీఎం డ్యూక్ 160 బైక్ ని లాంచ్ చేశారు కదా. సో ఇప్పుడు కేటీఎం డ్యూక్ 160 లో ఒక హయ్యర్ వేరియంట్ అయితే లాంచ్ అయితే చేశారని చెప్పొచ్చు. సో స్టాండర్డ్ వేరియంట్ కి హయ్యర్ వేరియంట్ కి మనకి డిఫరెన్స్ ఏముంది, అలాగే ప్రైస్ అనేది ఎంత ఇంక్రీస్ చేశారు, ఎవ్రీథింగ్ కూడా మనం ఈ వీడియో డిస్కస్ చేసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూసే ప్రయత్నం చేయండి. అలాగే మీలో ఎవరైనా కేటీఎం లవర్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో ఐఎమ్ కేటీఎం లవర్ అని కామెంట్ చేయండి. ఇక మనం బైక్ గురించి మాట్లాడుకున్నట్టయితే, సో వీళ్ళు రీసెంట్ గానే కేటీఎం డ్యూక్ 160 బైక్ అనేది లాంచ్ అయితే చేశారు. సో ఈ బైక్ లాంచ్ చేసినప్పుడు నేను కూడా చెప్పాను అనమాట, ఈ బైక్ అన్ని డిపార్ట్మెంట్ లో బాగున్నప్పటికీ ఆ యొక్క కన్సోల్ ఏదైతే ఉందో అది మనకి బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇవ్వడం వల్ల జనాలకి అంత ఎక్కలేదని చెప్పొచ్చు, అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు అనమాట. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవడం కోసం వీళ్ళు ఒక హయ్యర్ వేరియంట్ అనేది లాంచ్ చేశారు. సో ఈ హయ్యర్ వేరియంట్ లో మనకి కంప్లీట్ గా 5" TFT కలర్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి డ్యూక్ 3 ఏదైతే కన్సోల్ ఉందో సేమ్ కన్సోల్ అని చెప్పొచ్చు. జన్ 3 కన్సోల్ దీంట్లో మనకి ఆఫర్ చేస్తున్నారు. సో ఈ కన్సోల్ మనకి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. లైక్ డిజిటల్ స్పీడోమీటర్ ఉంటుంది, ఓడోమీటర్ ఉంటుంది, ట్రిప్ మీటర్స్ ఉంటాయి, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ తెలుసుకోవచ్చు, అలాగే సర్వీస్ రిమైండర్స్ అయితే ఉంటాయి. ముఖ్యంగా దీంట్లో బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది, అలాగే టర్న్ నావిగేషన్ సపోర్ట్ ఉంటుంది. కాబట్టి సో మీకు వచ్చే కాల్స్ అండ్ SMS నోటిఫికేషన్ అలర్ట్స్ అన్ని కూడా మనకి కన్సోల్ లో విజిబుల్ అయితే అవుతాయి. అలాగే నావిగేషన్ సపోర్ట్ ఉంది కాబట్టి సో మనం టర్న్ నావిగేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా దీంట్లో మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్స్ అయితే ఉంటాయి, అలాగే రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. ఇలా మనకి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. సో బైక్ అనేది మేము ఉండే నియర్ బై ఏరియాకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఈ ఫీచర్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక ప్రైస్ ఎంత పెరిగిందని మాట్లాడుకుంటే కనుక, సో ప్రైస్ గురించి మీకు లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక రిమైనింగ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే రిమైనింగ్ ఫీచర్స్ అన్ని కూడా మనకి సేమ్ అయితే ఉంటాయని చెప్పొచ్చు. సో 160cc లిక్విడ్ కూల్ ఇంజిన్ అయితే ఉంటుంది, 18.5 bhp పవర్, అలాగే 15.5 Nm టార్క్ అనేది ఇంజిన్ అయితే జనరేట్ చేస్తుంది. అలాంగ్ విత్ 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. అలాగే సస్పెన్షన్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి ఫ్రంట్ సైడ్ USD ఫోక్స్ అయితే ఉంటాయి, అలాగే బ్యాక్ సెక్షన్ లో అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఉంటుంది. అలాగే బ్రేకింగ్ డిపార్ట్మెంట్ లో ఫ్రంట్ సైడ్ 320mm డిస్క్ బ్రేక్, అలాగే బ్యాక్ సెక్షన్ లో 230mm డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. బైబ్రీ క్యాలిపర్స్ తో మనకి బ్రేకింగ్ సిస్టమ్ అనేది డిజైన్ చేస్తారనమాట. అలాగే డ్యూల్ ఛానల్ ABS అయితే ఉంటుంది, అలాగే సూపర్ మోటో ABS అయితే ఉంటుంది. ఇక టైర్స్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి ఎటువంటి చేంజెస్ అయితే లేవని చెప్పొచ్చు. ఫ్రంట్ సైడ్ 110/70 నుంచి ట్యూబ్లెస్ alloy wheels అనేవి ప్రొవైడ్ చేస్తే, బ్యాక్ సెక్షన్ లో 140/60 రేడియల్ టైర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో టైర్స్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి ఎటువంటి చేంజెస్ అనేవి లేవని చెప్పొచ్చు. అలాగే లైటింగ్ డిపార్ట్మెంట్ లో కూడా LED హెడ్ ల్యాంప్ సెటప్ అయితే ఉంటుంది, LED DRLs ఉంటాయి, LED టర్న్ బ్లింకర్స్ అయితే ఉంటాయి, LED టైల్ అయితే ఉంటుంది అనమాట. ఆల్ లైటింగ్ సెటప్ అనేది కంప్లీట్ గా LED తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఎకనామిక్స్ పరంగా కూడా మనకి సేమ్ అయితే ఉంటుంది. సేమ్ 147 kg కర్వ్ వెయిట్ అయితే ఉంటుంది, అలాగే 174 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది, 815 mm సీట్ హైట్ అయితే ఉంటుంది అనమాట. అలాగే 10.3 లీటర్స్ ట్యాంక్ అయితే ఉంటుంది. సో ఓవరాల్ గా మనకి బైక్ అనేది సేమ్ అయితే ఉంటుంది అనమాట. అక్కడ మనకి కన్సోల్ అనేది ప్రీవియస్ గా ఉన్న LCD కన్సోల్ ప్లేస్ లో మనకి TFT కలర్ కన్సోల్ తో రీప్లేస్ అయితే చేశారని చెప్పొచ్చు. ఇక ప్రైస్ గురించి మాట్లాడుకుంటే స్టాండర్డ్ వేరియంట్ అనేది 1,70,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ తో లాంచ్ అయితే చేశారు. ఆన్ రోడ్ అనేది అరౌండ్ 2,10,000 నుంచి 2,12,000 రూపీస్ మధ్యలో అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు తీసుకొచ్చిన హయ్యర్ వేరియంట్ అనేది 1,79,000 రూపీస్ ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ తో లాంచ్ చేశారు. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ కూడా 2,18,000 నుంచి 2,19,000 రూపీస్ మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది. సో ప్రైస్ అనేది ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే మాత్రం 9,000 రూపీస్ మనకి డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇక ఈ బైక్ ఒక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే, ఒకవేళ మీ సిబిల్ స్కోర్ బాగుంటే కనుక 40,000 తో మీకు డౌన్ పేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది మొత్తానికి అయితే డ్యూక్ 160 యొక్క అప్డేటెడ్ మోడల్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే KTM డ్యూక్ 160 లో హయ్యర్ వేరియంట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇది అనమాట. సో ఈ వీడియో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో మనం డ్యూక్ 160 కి అలాగే డ్యూక్ 200 ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి, అలాగే ఏ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనే విషయాల గురించి మాట్లాడుకుందాము. సో మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.